Hello everyone, welcome back to our channel MSB Trades. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీక్ సాటర్డే సండే నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ మీద పార్ట్ 1 వచ్చేసి రెడ్ క్యాండిల్, పార్ట్ 2 వచ్చేసి గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ప్రీవియస్ వీడియోస్ తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. ఆ ప్లేలిస్ట్లో 15 మినిట్ ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ అని మీకు ఇక్కడ అప్డేట్ చేసి పెట్టాను. దాని లోపల 2 వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ మీరు రెడ్ క్యాండిల్ అనాలిసిస్ చూడండి. దాని తర్వాత మీరు గ్రీన్ క్యాండిల్ అనాలిసిస్ చూడండి. దాని తర్వాత ఇప్పుడు ఇచ్చబోయే థర్డ్ పార్ట్ అనాలిసిస్ రెడ్ క్యాండిల్, ఇది మీరు చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. నేను ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను. నేను ఏమని, మార్కెట్లో ఎలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే దాని క్లోజింగ్, దాని ఓపెనింగ్ అనేది వర్కౌట్ అవుతుంది, మనం దాన్ని తీసుకుని ఎలా ట్రేడ్ చేయాలి అన్నట్టు చెప్పాను. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ టైం చెప్పిన రీటెస్ట్ రివర్సల్కి క్యాండిల్స్ ఫార్మేషన్లో ఎలా బ్రేక్ అవుతాయి అండ్ ఆ బ్రేక్ అయితే ఎలా ట్రేడ్ చెయ్యొచ్చు అనేది కూడా నేను ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా క్వెరీస్ వచ్చాయి. ఆ క్వెరీస్‌ని బట్టి నేను ఈ అనాలిసిస్ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేయాలి. బట్ అకార్డింగ్ టు డిమాండ్ నేను కొంచెం త్వరగా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనది సెకండ్ సీజన్ నడుస్తుంది. సెకండ్ సీజన్ థర్డ్ పార్ట్. ఫస్ట్ సీజన్ వచ్చేసి టోటల్ అనాలిసిస్ వీడియోస్, అవి కూడా ప్లేలిస్ట్‌లో అప్‌లోడ్ చేసి పెట్టాను. మీరు మన యూట్యూబ్ ఛానెల్‌కి వెళ్తే మీకు ప్లేలిస్ట్‌లో అనేది కనిపిస్తాయి. సీ, రెడ్ క్యాండిల్ ఫస్ట్ ఫార్మ్ అయింది అనుకోండి మార్కెట్‌లో. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ మనం ఇక్కడ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. రెడ్ క్యాండిల్‌ది మనకు ఓపెనింగ్ అనేది ఎక్కడ ఉంటదండి? రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది మీద ఉంటది. క్లోజింగ్ అనేది కింద ఉంటది. హై అనేది ఈ విక్, లో అనేది ఈ విక్ కదా. ఇప్పుడు మనము ప్రీవియస్ టైం ఏం చేసాము? ప్రీవియస్ టైం మనము ప్రీవియస్ లెవెల్స్‌తో పాటు క్లోజింగ్‌తో అనాలిసిస్ చేసాం. ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసి మనది ఇది. ఓకే, ఎప్పుడైనా ఫస్ట్ క్యాండిల్‌ది గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, క్లోజింగ్ అనేది చాలా మ్యాటర్ చేస్తది. వితౌట్ క్లోజింగ్ మనం మార్కెట్‌లో అనాలిసిసే చెయ్యలేము. ఓకే, క్లోజింగ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ క్లోజింగ్ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ఓకే. సపోర్ట్ తీసుకోలేదు, బ్రేక్ అయింది, రీటెస్ట్ రివర్సల్ అయింది, ఓకే. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది అంటున్నాను కదా. చాలా మందికి డౌట్, అంటే ఎలా బ్రేక్ అవుతది? ఏ క్యాండిల్‌తో బ్రేక్ అవుతది? ఆ క్యాండిల్‌తో బ్రేక్ అవుతే మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చా? అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఓకే, ఇప్పుడు బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి సెల్లింగ్ వచ్చేసింది. ఓకే, అలా కాలేదు. ఈ రెడ్ క్యాండిల్ అనేది సపోర్ట్ తీసుకొని మీద బ్రేక్ అయింది. మీద బ్రేక్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది ఫర్ బయింగ్. సో ఇక్కడ కూడా బ్రేక్ అయింది కదా. ఈ బ్రేక్ అనేది ఎలా అవుతది అని కూడా ఇవాళ నేను మీకు నేర్పియబోతున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. జూమ్ చేసి మరి అనాలిసిస్ ఇస్తాను మీకు కొంచెం బెటర్‌గా అండర్‌స్టాండ్ కావాలని. ఓకే. ఓకే, ఇప్పుడు బ్రేక్ అయింది అంటున్నాను గదా. ఈ బ్రేక్ అనేది ఎలా అవుతది? సీ, ఇక్కడ ఇలా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతది. రెడ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతది. ఇప్పుడు ఇక్కడ ఉంది గదా, ఇక్కడ ఉంది గదా. ఇలా క్యాండిల్ ట్రేడ్ అయ్యి కిందికొచ్చి ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక విక్ వస్తది గదా. విక్, ఈ విక్ గూడా యాస్ ఏ రీటెస్ట్ రివర్సల్ లాగా వర్కౌట్ అయితది. ఇదొచ్చేసి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ట్రేడ్ అయింది. ఇలా మీదికి వెళ్లి ఈ లెవెల్ టచ్ అయింది. ఏది? క్లోజింగ్‌ది లో లెవెల్ టచ్ అయింది. టచ్ అయ్యి అక్కడికెళ్ళి ఏమైంది? అక్కడికెళ్ళి ఫాల్ అయిపోయింది. సో, ఇక్కడ విక్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ గూడా మనకు విక్ ఉంది. ఓకే, ఇలా ఇ ఇక్కడ క్లోజింగ్ దగ్గర విక్ ఇచ్చినా, లేకపోతే లో దగ్గర విక్ ఇచ్చినా, ఈ 2 మనకు యాస్ ఏ రీటెస్ట్ రివర్సల్ లాగా వర్కౌట్ అయితది. బ్రదర్ ఇలా కాలేదు, ఇలా కాలేదు. ఇంకా పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే, డైరెక్ట్‌గా ఇక్కడెక్కడైనా మార్కెట్‌లో సపోర్ట్ తీసుకొని ట్రేడ్ చేస్తూ ఒకటేసారి ఏం జేసింది అంటే, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది డైరెక్ట్‌గా.
ప్రీవియస్ ఫస్ట్ క్యాండిల్ ప్రీవియస్ ఉంది కదా ఇది క్లోజింగ్. ఈ క్లోజింగ్‌తో పాటు ఈ లో అనేది సాలిడ్‌గా బ్రేక్ చేసి ఎక్కడైనా కింద హెవీగా క్లోజ్ చేస్తే డైరెక్ట్ సాలిడ్ క్యాండిల్ 2 టచ్ అయ్యి క్లోజ్ చేస్తే ఇమ్మీడియేట్ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతది. ఓకే. ఇప్పుడొచ్చేసి మనం చూద్దాము బయింగ్ ఎలా? దీని లోపల బయింగ్ ఎలా? ఓకే. బయింగ్ గూడా ఇంపార్టెంటే గదా! బయింగ్ అంటే ట్రెండ్ ఫార్మ్ అవ్వడము. రెడ్ క్యాండిల్‌ది బయింగ్ ట్రెండ్ ఫార్మ్ అవ్వడమే రెడ్ క్యాండిల్ అనాలిసిస్. ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. బ్రేక్ అయింది అని నేను చెప్తున్నాను గదా! ఈ బ్రేక్ ఎలా అవుతది? రెడ్ క్యాండిల్ బ్రేక్ ఎలా అవుతది? విత్ గ్రీన్ క్యాండిల్‌తో. గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయితేనే బ్రేక్ అయినట్టు. ఈ బ్రేక్ అయింది గదా! ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయినట్టు. ఇలా గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయితేనే దీన్ని మనము రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది కాబట్టే డీటెయిల్స్‌లు వస్తది. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిలే ఎందుకు అవసరం? ఇక్కడ ఇక్కడ గ్రీన్ క్యాండిలే ఎందుకు అవసరం? ఇక్కడ రెడ్ క్యాండిలే ఎందుకు అవసరం అంటే రెడ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ దగ్గర సెల్లింగ్ ఇనిషియేట్ చేస్తది. గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెనింగ్ దగ్గర బయింగ్ ఇనిషియేట్ చేస్తది. ఎలా అంటే ఫస్ట్ క్యాండిల్ హై నుంచి కదా ఫాల్ అయింది. ఒక రేంజ్ దగ్గర నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు ఆ రేంజ్ బౌండ్ అవుతుంది. అంటే అక్కడ రేంజ్ బౌండ్ అయ్యి అక్కడ బ్రేక్ అవుతుంది. అంటే ఏమవుతది? మార్కెట్‌లో ర్యాలీ వస్తది. ఆ ర్యాలీ రావాలి అంటే ఓపెనింగ్ లెవెల్ అయినా గానీ, దీనిది హై లెవెల్ అయినా గానీ విత్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తేనే బ్రేక్ అయినట్టు. ఓకేనా? ఇది ఇవాళటి అనాలిసిస్ లెవెల్స్. ఇది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన 50 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్‌లో చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయను. ఇది ఇలాగే పెడతాను. మనం అనుకున్నట్టు ఇక్కడ అవుతుందా? అవుతలేదా? అనేది మనం చూడాలి. ఓకే. ఇది చూసుకుంటే మళ్ళీ మీరు అనగలరు. ఇది నిన్ననే జరిగింది గదా! అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు అని చెప్పగలరు. నేను కొంచెం బ్యాకెళ్ళిపోతా. ఓకే. ఇక్కడ ఇక్కడెళ్ళిపోదామా? ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా నేను మీకేం చెప్పాను? ఓపెనింగ్ లెవెల్ మనం మార్క్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ లెవెల్ అనేది క్లోజింగ్ మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ మార్కెట్ రావాలంటే ఓపెనింగ్ దగ్గరికెళ్ళి క్లోజింగ్ దగ్గరికే రావాలి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెల్లింగ్ ఇనిషియేట్ ఎలా అయింది? సెల్లింగ్ ఇనిషియేట్ కావడానికి రీజన్ వచ్చేసి రెడ్ సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర. నేనిక్కడ ఏం చెప్పాను మీకు? ఇక్కడ, ఇక్కడ ఏం చెప్పాను మీకు? ఐదర్ రీటెస్ట్ ఇలా 2 లెవెల్స్‌తో రీటెస్ట్. అలా కాకపోయినా ఇది క్లోజింగ్ లెవెల్ అయినా కానివ్వండి, లో లో లెవెల్ అయినా కానివ్వండి, విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో ఒక్కసారైనా కానివ్వండి, డైరెక్ట్ అయినా కానివ్వండి, బ్రేక్ అయితే సెల్లింగ్ ఇనిషియేట్ అని ఇప్పుడే చెప్పాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సి ఈ ఈ రెడ్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా నేనేం చెప్పాను? రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ లెవెల్, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ లెవెల్. ఇక్కడ ఎక్కడ మార్కెట్‌లో సెల్లింగ్ అనేది ఇనిషియేట్ కాలేదు. అండ్ నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను? బ్రేక్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి అంటే బయింగ్ కోసము గ్రీన్ సాలిడ్ అనేది 100% రావాలి. ఇక్కడొచ్చిందా? డైరెక్ట్ బయింగ్ ఇనిషియేట్ ఇక్కడ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. సి ఇప్పుడే రీటెస్ట్ రివర్సల్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు నేనిక్కడ విక్‌తో పాటు బాడీ గూడా మార్క్ చేస్తాను. ఓకే. విక్‌తో పాటు బాడీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సి రీటెస్ట్ అనేది ఇక్కడ ఎక్కడ జరిగింది? క్లోజింగ్ దగ్గర రీటెస్ట్ ఇచ్చింది. కనిపించిందా ఇక్కడ? ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. రీటెస్ట్ అనేది క్లోజింగ్ దగ్గర దొరికింది. దాని తర్వాత ఫాల్ అయింది. మార్కెట్ రీటెస్ట్ ఇచ్చింది. మళ్ళీ ఫాల్. ఇదే మళ్ళీ ఫాల్ అయ్యి, మళ్ళీ ఈ లో దగ్గర గూడా రీటెస్ట్ కావచ్చు. ఇదైతే మనకు క్లోజింగ్ దగ్గర అయింది కాబట్టి ఓకే. లేకపోతే రీటెస్ట్. అండ్ మీకు ప్రాపర్‌గా చెప్తున్నాను. క్యాండిల్ క్లోజింగ్‌లో, క్యాండిల్ రీటెస్ట్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ అనేది యాక్టివేట్ అవుతదండి. సీ నౌ యూ క్యాన్ సీ హియర్. ఇదొచ్చేసి మన రెడ్ క్యాండిల్ క్లోజింగ్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సెల్లింగ్ అనేది ఇక్కడే ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోయింది. కనిపించిందా మీకు? ఇక్కడొచ్చింది. లో దగ్గరికెళ్ళి సెల్లింగ్ ఇనిషియేట్ అయింది. మళ్ళీ బయర్ ట్రాప్ చేసి మళ్ళీ క్లోజింగ్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ఇనిషియేట్ అయింది. 2 టైమ్స్ సెల్లింగ్ ఇనిషియేట్ అయింది. ఓకే. ఈ ఏది నేను అనాలిసిస్ ఇస్తున్నానో దీని పైన డిపెండ్ చేసి నేను ట్రేడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మన ప్రీమియం గ్రూప్‌లో. మీరిప్పుడు జస్ట్ ఏం చేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే
మీరు 19థ్ సెప్టెంబర్‌ది నేను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో ట్రేడ్స్ ప్రొవైడ్ చేసింది స్క్రీన్‌షాట్స్ పెట్టాను. మీరు ఈ చార్ట్ మీరు చూడండి. మీ పర్సనల్ డీమాట్ అకౌంట్‌లో ట్రేడ్స్ చూడండి. దాని తర్వాత ఆ వాల్యూస్ ఎళ్లి మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో స్క్రీన్‌షాట్ ప్రొవైడ్ చేశాను కదా! అప్పుడు కూడా చూడండి. ఇక్కడ నేను 2 టైమ్స్ పుట్ సైడే ఇచ్చాను. 2 టైమ్స్ పుట్ సైడే ప్రాఫిట్ బుకింగ్ అయింది మనది. ఓకే. నౌ యూ సీ. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ అనేది ఎక్కడ లెవెల్ బ్రేక్ కాలేదు. ఫస్ట్ లో దగ్గర నుంచే మనకు సపోర్ట్ అనేది ఇక్కడ దొరికింది. కనిపించిందా? నో రీటెస్ట్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి మీరు. ఫస్ట్ క్యాండిల్ హై అనేది ఇక్కడ బ్రేక్ అయింది. దాని తర్వాత గ్రీన్ సాలిడ్‌తో ఇక్కడ మనకు బయింగ్ ఇనిషియేట్ చేసింది. దాని తర్వాత బయింగ్, సెల్లింగ్ చేసుకుంటే ఇదైతే సైడ్‌వే మార్కెట్ అనుకోండి. సైడ్‌వే ఎళ్ళిపోయింది. సీ నౌ యూ కెన్ సీ హియర్. ఇక్కడ గూడా మీరు అబ్జర్వ్ చేసినా, మనకు సెకండ్ క్యాండిల్‌లోనే రీటెస్ట్ దొరికింది. థర్డ్ క్యాండిల్‌లో క్లోజింగ్ రీటెస్ట్ దొరికింది. ఇక్కడ లో దగ్గర మనకు ఇక్కడ గూడా రీటెస్ట్ దొరికింది. ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే డేట్ గూడా చెప్తున్నాను. 9థ్ సెప్టెంబర్ 2025 మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో పుట్ సైడ్ ట్రేడ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేశాను నా పర్సనల్ గ్రూప్‌లో. ఆ స్క్రీన్ షాట్స్ అనేవి నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్ గూడా పెట్టాను. నేనేం చెప్తున్నాను, నేను అనాలిసిస్ నేర్పిస్తున్నాను, చూయిస్తున్నాను. అండ్ ప్రూఫ్స్ గూడా మన దగ్గరున్నాయి గూడా చెప్తున్నాను. ఇవన్నీ చెప్తున్నాను. ప్లీజ్ ఫోకస్ చేయండి. ఓకే. ఇది ఇవాళటితో మనం ఆపేద్దాము అనాలిసిస్. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను అవైలబుల్‌గా ఉంటాను. అండ్ మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.